ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. ఓకే, మరి గ్రూప్ 3కి సంబంధించి ఇక చివరికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం అందరూ కూడా ఎవరైతే సీరియస్గా ఇంతకాలం ప్రిపేర్ అయ్యారో కొద్దిగా టెన్షన్గా ఉంటారు. అయితే మైండ్లో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 1500 పోస్టులు కాబట్టి ఎంత సెగ్రిగేట్ అయినప్పటికీ కూడా ఛాన్సెస్ అయితే ఎక్కువే ఉంటుంది. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకైతే మాత్రం రిజల్ట్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. 1500 పోస్ట్ అనేవి న్యూమరికల్గా తక్కువ కనిపించవచ్చు, కానీ కంపారిటివ్లీ కానిస్టేబుల్, గ్రూప్ 4 లాంటి వాటితో కంపేర్ చేసి తక్కువ అనిపించవచ్చు. కానీ బేసికల్గా గ్రూప్స్లో 1500 మంచి నెంబరే. సో భయపడకుండా ఎవరైతే ఇంతకాలం ప్రిపేర్ అయ్యారో వారు ఈ 2 days పాటు కొద్దిగా స్టేబుల్గా అంటే స్ట్రాంగ్గా ఉండగలిగితే మెంటల్లీ సో రీచ్ అవ్వచ్చు ఈజీగా జాబ్ని. అయితే పక్కన పెడదాం, కొద్దిగా చూడండి. ఇక మనకి ఈ 2 days ఉన్నాయి కదా, చివరగా మనం ఏ టాపిక్స్ చూసుకుంటే స్కోర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు గతంలో చదివినప్పటికీ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు కొద్దిగా కొన్ని విషయాలు చూసుకుంటే మాత్రం మనం యాక్యురేట్ ఆన్సర్, ఎగ్జాక్ట్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఫస్ట్ వన్ మొత్తం 3 పేపర్లో ఈ లాస్ట్ 2 days ఏవి రివిజన్ చేస్తే బెటర్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి. ఇంకొకటి రెండవది వచ్చేసరికినేమో ఈ 2 days మెంటల్లీ ఎలా ఉంటే బెటర్. థర్డ్ వన్ వచ్చేసరికి ఎగ్జామ్ ఎలాగో 2 days కాబట్టి ఆ డేస్ని ఎలా మేనేజ్ చేయాలి, ఈ వీడియో ద్వారా చెబుతాను అన్నమాట. ఓకేనా? ఫస్ట్ వన్ చూడండి, మనకి ఎలాగో ఇంతకాలం ప్రిపేర్ అయ్యారు, 3 పేపర్లు ఉంటాయి గ్రూప్ 3లో. సో ఫస్ట్ పేపర్లో మనకు వచ్చేసరికి ఈ లాస్ట్ 2 daysలో ఏవేవి రివిజన్ చేయాలి, మిగిలినవి ఏవేవి ఆపాలి. ఎందుకంటే చదివేటప్పుడు మనం ఒక టాపిక్ చదివినప్పుడు ఆ టాపిక్లో మనకి కొన్ని లాంగ్ రన్ గుర్తుంటాయి, కొన్ని ఎంత చదివినప్పటికీ కూడా లాస్ట్ టైం ఒకసారి చూసుకోకపోతే మాత్రం స్కోర్ పోతుంది కదా. ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా లాంగ్ రన్ నుంచి గుర్తుండే వాటిని పట్టించుకోను, కానీ ఇప్పటికిప్పుడు రివిజన్ చేస్తే బెస్ట్ ఏంటో చేయాల్సినట్టు చెబుతాను అన్నమాట. ఫస్ట్ మనం జిఎస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి తీసుకుందాం. ఓకేనా? మనం జిఎస్లో కరెంట్ అఫైర్స్ తీసుకున్నప్పుడు జిఎస్లో మీరు కరెంట్ అఫైర్స్లో వచ్చేసరికినేమో ముఖ్యంగా ఫోకస్ చేయవలసింది ఇండియాకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గుర్తుంటాయి, స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గుర్తుంటాయి. నిజమా కాదా? సో ఇండియాకి సంబంధించి స్టేట్కి సంబంధించి ఇప్పటికే రివిజన్ చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు కొద్దిసేపు వాటిని ఆపి క్విక్ రివిజన్ కింద ఒక 1.5 hour or 2 hours టైం పెట్టుకొని ఈ 2 daysలో మీరు ఏం చేయాలంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఒక్కసారి క్విక్ రివిజన్ చేయాలి. ప్రతి లైన్ చదవకుండా గతంలో మీరు చదివినప్పుడు కొన్ని అండర్లైన్ చేసుకుంటారు కదా, వాటిని క్విక్గా కొన్ని నేమ్స్ ఏమైనా వచ్చినా, పేర్లు వచ్చినా, లేకపోతే నేమ్స్ వచ్చినా, సంస్థలు వచ్చినా క్విక్ రివిజన్ చేస్తే మీరు ఎలాగో ఇండియన్ కరెంట్ అఫైర్స్ మైండ్లో ఉంటాయి, అంత ఈజీగా పోవు, బాగా చదివి ఉంటారు. స్టేట్ కరెంట్ అఫైర్స్ ఒక్కసారి విన్నా గుర్తుంటాయి, తక్కువ విషయాలు ఉంటాయి కాబట్టి ఇంటర్నేషనల్ కన్ఫ్యూజ్ చేస్తుంది. ఒక్కసారి ఒక 1.5 hour to 2 hours లాస్ట్ 6 నుంచి 8 months వరకు, అంతకుమించి రావచ్చు మనకు అనవసరం, కానీ 6 to 8 months వరకు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఒక్కసారి అయితే క్విక్ రివిజన్ చేయండి. అంటే అలా తిప్పుతూ ఉండండి, ఏది గుర్తుపెట్టుకోవాలో ఏది అలా పైన చూస్తూ ఉండండి. ఫస్ట్ మీరు జిఎస్ పేపర్లో పేపర్ 1కి వచ్చేసరికి ఏమో ఏం గుర్తుపెట్టుకోవాలని చెప్పి, ఏం రివిజన్ చేయాలని చెప్పాను, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఒక్కసారి క్విక్ రివిజన్ చేయండి. ఓకే, కరెంట్ అఫైర్స్ లో మనకు 7-8 మార్క్స్ తగులుతాయి. ఏది ఇంటర్నేషనల్ సంబంధించి మనకి దీంట్లోనే ఏముంది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి అంతర్జాతీయ సంస్థలు సంబంధాలని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది, అక్కడ ఇవి కవర్ అవుతాయి. కాబట్టి మీరు ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో స్టేట్ ఇక చదవద్దు, చదివినంత సరిపోతుంది, టైం లేదు. ఇండియావి సరిపోతే పక్కన పెట్టండి, ఒక్కసారి ఇంటర్నేషనల్ అయితే రివిజన్ చేయండి. దీని ద్వారా మనకి ఒకటి డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్లో 700 మార్క్స్ వస్తాయి, అంతర్జాతీయ సంస్థల వాటిలో ఏమైనా తగిలితే తగలొచ్చు. సో ఒక 10 మార్కులు వాల్యూ ఎడిషన్ అవ్వచ్చు. కాబట్టి ఇది ఒక్కసారి ఒక 1.5 hour or 2 hours క్విక్ రివిజన్ పైన. ఆ తర్వాత మీరు ఫస్ట్ పేపర్ నుంచి మరలా ఏం చూడాలి, ఇక కరెంట్ అఫైర్స్ ఐఆర్ అయిపోయింది, ఇంటర్నేషనల్ రిలేషన్స్, మరొక సబ్జెక్ట్లోకి షిఫ్ట్ అవుదాం. ఫస్ట్ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఫస్ట్ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా క్విక్ రివిజన్ అవసరం. అయితే లాస్ట్ ఎవరైతే 1 week or 10 days నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ
ఈ స్టాక్ కరెంట్ రివిజన్ చేస్తారో మన బ్యాచ్ వాళ్ళకి ఎలాగో మీకు తెలుసు కదా, పేపర్లు ఇచ్చాను సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే వీ క్లాస్ ఇప్పించుకున్నాం, వాటితో పాటు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఎగ్జామ్ పేపర్ పెట్టాం. కాబట్టి మనకు భయం లేకపోవచ్చు. ఒక 15 మార్కులు అయితే ఎస్ఎన్టీ నుంచి వస్తాయి కరెంటు స్టాక్ కలిపి. ఆ 15-20 మార్కులు కూడా బలమైతే పెంచా నేను, మరి అది మీ చేతుల్లో ఉంటది. కానీ ఒక్కసారి ఎంతసేపు మహా అయితే మీ దగ్గర ఆల్ రెడీమేడ్ మెటీరియల్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా ఒక 1.5 అవర్ అలా క్విక్ రివిజన్ చేయండి, టైం వేస్ట్ కాకుండా. జస్ట్ చూస్తూ తిప్పుతూ ఉండదు తప్ప మైండ్కి ఎక్కించే పని చేయొద్దు, ఆటోమేటిక్ అవే ఎక్కుతాయి లాస్ట్ కోసం రివిజన్ కాబట్టి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్క క్విక్ రివిజన్ ఫాస్ట్గా తిరగేయండి. ఎందుకంటే ఒకవేళ పేపర్ కానీ ఎస్ఎన్టీ వైపు, ఎన్విరాన్మెంట్ వైపు, మెంటల్ పెట్టి ఇంగ్లీష్ వైపు షిఫ్ట్ అయ్యిందా, ఫస్ట్ పేపర్లో సెంచరీ చేయడం కష్టమవుతుంది. కాబట్టి పేపర్ ఎట్ షిఫ్ట్ అవుతుంది తెలియదు. కాబట్టి నన్ను అడిగితే ఫస్ట్ పేపర్లో 100 మార్కులు దాటాలంటే ఇది వన్ ఆఫ్ ది పిల్లర్ అన్నమాట. సో జాగ్రత్తగా చూడండి. కరెంట్ అఫైర్స్ అందరూ రాస్తారని ఇది రాయలేరు, కాబట్టి ఇది ఒకటి క్విక్ రివిజన్ చేయండి. మరలా ఫస్ట్ పేపర్లో ఇంకొకటి ఏది క్విక్ రివిజన్ చేస్తే బెటర్, త్వరగా ఫాస్ట్ రివిజన్. వరల్డ్ జాగ్రఫీ వచ్చేసరికినేమో మీకు 4 to 5 మార్క్స్ వస్తాయి. అయితే వరల్డ్ జాగ్రఫీలో మ్యాక్సిమం యూనివర్స్ కానీ గ్రహాలు, గ్రహ శకలాలు అవి గుర్తుంటాయి, వదిలేయండి వద్దు, ఓకేనా. రెండవది వచ్చేసరికినేమో శిలల రకాలు, అది కూడా గుర్తుంటది, వదిలేసేయండి, ఓకేనా. ఆ రూపాంతర శిలలు అయిపోతాయి. క్లైమేటాలజీ గుర్తుంటది, వదిలేసేయండి. అంటే నేను చెప్పేది ఏంటి, వరల్డ్ జాగ్రఫీలో మీకు ఆల్మోస్ట్ అన్ని కూడా ఈ మధ్య కాలంలోనే చదివారు. కాబట్టి గతంలో 1-2 సార్లు చదివితే, ఎవరైతే చదవలేదో వాళ్ళైతే మనకి క్విక్ రివిజన్ చేయండి. మన వాళ్ళకి ఆల్రెడీ క్లాస్ చెప్పుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం, ఎగ్జామ్ పేపర్ పెట్టాం, మీ చేతిలో ఎగ్జామ్ పేపర్ కూడా ఉంది మెటీరియల్. సో మీరు ఎగ్జామ్ పేపర్ వరల్డ్ జాగ్రఫీ ఒక 1 అవర్ తిరిగేస్తే వరల్డ్ జాగ్రఫీ రివిజన్ అయిపోతుంది. సో అదొక్కసారి రివిజన్ చూసుకోండి. ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీలోకి వస్తున్నాను నేను. ఇండియన్ జాగ్రఫీ ఉంది కదా, ఇండియన్ జాగ్రఫీ ఇప్పుడు ఏం చూడాలి? పాయింట్ నెంబర్ 1, ఉనికి చదవద్దు. అర్థమవుతుంది, ఉనికి చదువుతారు, బాగా గుర్తుంటుంది, చాలా ఎగ్జామ్ చదివారు. సో ఫస్ట్ లెసన్ అయితే వద్దు, తీసేయండి. సెకండ్ లెసన్ ఓకే, నైసర్గిక స్వరూపంలో కూడా మీరు నదులు, నదీ వ్యవస్థలు, ఉపనదులు అవి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చేమో. కానీ చూసుకోవాల్సింది ఏంటంటే మాత్రం హిమాలయాల్లో హిమాద్రి, హిమాచల్, శివాలిక్, పర్వత శిఖరాలు, కనుమలు ఒక్క 1/2 అవర్ క్విక్ రివిజన్ ఇవ్వండి, ఓకేనా. సో ఇక్కడ నైసర్గిక స్వరూపం వచ్చేసరికి ఒక్కసారి, అందులో కూడా అన్ని కాదు, హిమాలయాల్లో నేను చెప్పిన చిన్న ఏరియా, ఎందుకంటే అక్కడ మార్కు గ్యారంటీ ఉంది, అక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్కసారి తిరిగేస్తే ఒక మార్క్ పడిపోద్ది, కాబట్టి ఒక్కసారి తిరగండి. ఆ తర్వాత నైసర్గిక మిగిలిన వదిలేసేయండి, ఆటోమేటిక్ ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ వేయచ్చు. 3వ టాపిక్ వచ్చినట్లయితే, 3వది మనకి ఎలాగో ఏవో సంథింగ్ ఒక్కొక్కరి పుస్తకాలు ఒక్కొక్కలా ఉంటాయి. క్లైమేటాలజీ, సో అది గుర్తుంటుంది, వదిలేద్దాం. ఇండియాకి సంబంధించి ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది ఫారెస్ట్. ఇండియాకి సంబంధించి జాగ్రఫీలో అటవులు ఉంటాయి. అటవులు ఏ రాష్ట్రం ఫస్ట్ ఉంది, సెకండ్ ఉంది, ప్రాబ్లం ఉండదు. ఏయూటీ ఫస్ట్ ఉంది, ఏయూటీ సెకండ్ ఉంది, ప్రాబ్లం ఉండదు. కానీ అటవుల్లో ఒక్కసారి క్విక్ రివిజన్ కింద ఆ వాల్యూస్ అంటే పర్సంటేజ్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తగ్గింది, ఒక్కసారి ఒక 1/2 అవర్ అడవులు అలా క్విక్ రివిజన్ చేయండి, ఓకే. మార్కు గ్యారంటీ ఉంది కాబట్టి ఒక్క క్విక్ రివిజన్ చేసి ఒక మార్కు పడిపోద్ది అనమాట. సో అడవులు చూసుకోండి ఒక్కసారి ఒక 1/2 అవర్. సో అడవులతో పాటు ఇంకా ఇండియన్ జాగ్రఫీలో ఏం చూసుకోవాలి ఇప్పుడైతే మరి ఈ తక్కువ టైంలో. ఇండియన్ జాగ్రఫీలో మనము శాంక్చురీస్, వైల్డ్ లైఫ్ అదంతా అందులో వస్తుంది. సో ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ వస్తుంది, వదిలేద్దాం, తీసేస్తే. నెక్స్ట్ బహుళార్థ ప్రాజెక్టులు చదువుతాం, ఎంతమంది చదివి సరిపోతుంది, తీసేస్తే. నెక్స్ట్ వన్ అసలుకినేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా భారతమాల, సాగరమాల, లేకపోతేనేమో రోడ్లు, రైల్వేలు పాత సరిపోతుంది. జనాభా ఒక్కసారి నేను చెప్పేది చూడండి, ఇండియన్ జాగ్రఫీలో జనాభాలో పట్టణీకరణ ఉంటుందండి. ఇండియన్ జాగ్రఫీలో పట్టణీకరణ, వలసలు అని చెప్పేసి మిగిలిన సబ్జెక్టులో కూడా వస్తాయి. కానీ ఒక్కసారి వలసలు, పట్టణీకరణ చూడండి, ఎందుకంటే ఇది 3 పేపర్ల కామన్గా ఉన్న సిలబస్ అనమాట. ఫస్ట్ పేపర్లో ఉంది, సెకండ్ పేపర్లో ఉంది, థర్డ్ పేపర్లో ఉంది. సెకండ్ సోషాలజీలో ఉంటుంది, థర్డ్ వచ్చరికి మనకి డెవలప్మెంట్ ఇష్యూస్లో ఉంది. సో ఒక్కసారి చూసుకోండి. ఎకానమీలో కూడా ఉంది. ఇది ఒక 1/2 అవర్ 1 అవర్ రివిజన్ చేయండి. వలసలు, రకాలు, ఏ వలస ఏ రకమైనది, ఇండియాలో ఏది ఎక్కువ రకం వలస ఒక్కసారి చూసుకోండి. ఇది ఇంతకు మించి రివిజన్ చేయొద్దు.
ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీలో ఈ 3 లెసన్స్ ఒక్కసారి చూసుకోండి. ఓకేనా? మిగిలిన వదిలేసిన పర్లేదు, గుర్తుంటాయి, చేయొచ్చు, ఏం కాదు, బాగా చదివాం కాబట్టి. ఇక ఫస్ట్ పేపర్లో 5వది ఏది క్విక్ రివిజన్ చేస్తే బెటర్? 5వది. ఇందులో ఇంగ్లీష్ ఉంటుందండి. ఎవరికైతే ఇంగ్లీష్ వీక్గా ఉన్నారో వాళ్ళు 2-3 అవర్స్ పోయినా పర్లేదు, ఒక్కసారి ఆ రూల్స్ చూసుకోండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు వదిలేసేయండి, రాని వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోండి రూల్స్. ఎందుకంటే 20 మార్కులు దాకా ఉంది, అదే మార్చేస్తుంది మొత్తాన్ని. బద్ధకం ప్రదర్శించకండి, ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించొద్దు, భయపడొద్దు. ఇంగ్లీష్ అయితే మాత్రం రాని వాళ్ళు ఒక్కసారి వీలైతే రేపొద్దు ఎల్లుండు అంటే ఎగ్జామ్ ముందు రోజు ఇంగ్లీష్ని చూసుకోండి, ఎందుకైనా మంచిది. మెంటల్ ఎబిలిటీ కూడా ఎగ్జామ్ ముందు రోజే చూసుకోండి, బెనిఫిట్స్ ఉంటాయి. ఇవైతే మాత్రం రేపు ఒక్కసారి క్విక్ రివిజన్ చేయండి, రౌండ్ చేస్తే ఎగ్జామ్ ముందు రోజు. మిగిలిన రేపు చేసిన పని, ఎందుకంటే ఇవి మీకు చాలా మంది వీక్గా ఉంటారు మన స్టేట్ పిల్లలు, ఇవి మనకు కాస్త ఒక్కసారి లాస్ట్ రోజు చూస్తేనే బాగా గుర్తుంటాయి. ఇంకా వీలైతే మనం ఏం చేయాలి, వీటిని ఎగ్జామ్ ముందు రోజు ఈవినింగ్ 6 నుంచి ప్రశాంతంగా మొదలుపెట్టి నైట్ 11-12 వరకు వీటిని చూసుకుంటే వదిలేసి ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి వీటిని అలా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ, సుమారు 50 మార్కులు ఉన్న 2 కలుపుకొని ఆ ఒక్కటి ప్లాన్ చేసుకోండి ఫస్ట్ పేపర్లో. ఇక 7th మనకు వచ్చినట్లయితే ఫస్ట్ పేపర్లో క్విక్ రివిజన్ ఏం చేయాలి? డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టాక్ ఎలాగో రాసేస్తారు కాబట్టి ఒక్కసారి కరెంట్ ఏమైనా ఉంటే కరెంట్ అఫైర్స్లో కవర్ అయిపోద్ది కాబట్టి ఇక వదిలేసేయండి, రిస్క్ పడొద్దు, అది వదిలేద్దాం. నెక్స్ట్ వన్ ఇంకా ఏముంటది? ఎస్, ఇందులో వచ్చరికి ఇండియన్ హిస్టరీ ఉంది. ఇండియన్ హిస్టరీ ఇప్పటికిప్పుడు రివిజన్ ఏం చేస్తారు, ఇంతకు ముందు చదివినటువంటి ఎగ్జామ్ పేపర్ ఉంటే ఒక్కసారి చూసుకోండి, ఎందుకైనా మంచిది. ఇప్పటికిప్పుడు రివిజన్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ వేరే ఎగ్జామ్స్ చదివారు కాబట్టి అవి టిక్ పెట్టవచ్చు, ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇక ఇండియన్ హిస్టరీ తీసేసినట్లయితే ఇది కూడా నెక్స్ట్. ఇంకా 7th టాపిక్ ఏం చూద్దాం ఫస్ట్ పేపర్లో మనం బాగా ఉపయోగపడేది. ఇంకా ఫస్ట్ పేపర్లో చిన్న ఎన్విరాన్మెంట్లు అంటే ఉన్నాయి, కానీ మనం థర్డ్ పేపర్కి వెళ్ళిపోదాం అది. సో ఫస్ట్ పేపర్లో ఎన్విరాన్మెంట్ కూడా చాలా వెయిటేజ్ ఉంది. కాకపోతే ఎన్విరాన్మెంట్ లో ఇప్పటికిప్పుడు చూడవలసిన దాంట్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకసారి ఎన్విరాన్మెంట్ లో మీరు ఈ కాప్ సమావేశాల్లో భాగంగా మనకి ఇటువైపు UNFCC కాప్ సమావేశాలు ఉన్నాయి, UNCBD కాప్ సమావేశాలు ఉన్నాయి. ఒక్కసారి వాటి ఆర్డర్ చూసుకోండి, ఎందుకంటే ఏది ఏంటి ఎలా ఒకసారి చూసుకుంటే పర్ఫెక్ట్ రాయగలం మనం. కాబట్టి ఒక్కసారి వీటిల్లో మీరు ఎన్విరాన్మెంట్ సంబంధించి కొన్ని చట్టాలు కానీ ఏమైనా చూడాలనిపిస్తే, లేకపోతే కొన్ని రకాల కాన్ఫరెన్స్లు కానీ చూడాలనిపిస్తే లేకపోతే వదిలేసేయండి, ఏం కాదు ఎన్విరాన్మెంట్ లో. ఓకేనా? ఇది ఓవరాల్ గా ఫస్ట్ పేపర్ లో. మిగిలిన చదవాలి కానీ ఇప్పుడు కాదు కదా, టైం 2 days ఉంది. మీరు రేపు ఒక రోజు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మిగిలిన వదిలేద్దాం, మిగిలిన చదివేస్తాం మనం. ఎస్ అంటే కన్ఫర్మ్ చూడాలి. అలాగే వరల్డ్ జాగ్రఫీ ఒక క్విక్ రివిజన్, అలాగే ఇండియన్ జాగ్రఫీ నైసర్గిక స్వరూపము, అడవులు, పట్టణీకరణ ఒక రివిజన్. ఓకే, ఇంకా ఓపిక ఉంటే ఒక్కసారి ఈ ఖనిజాలు అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది, మినరల్స్, ఖనిజాలు, అది ఒక్కసారి చూడండి, ఏ ఖనిజం ఎక్కడనే స్టేట్ లో ఒక్కసారి వీలైతే తీసేస్తే. ఇంగ్లీష్ను ఆ మెంటల్ ఎబిలిటీ తర్వాత రోజు నైట్ చూద్దాం, ఎందుకంటే ఈజీ మార్కులు అప్పుడే చూస్తాం, ఎగ్జామ్కి వెళ్తాం, కనిపిస్తే టిక్ పెట్టేస్తాం కాబట్టి ఒకసారి అప్పుడు చూసుకుందాం. ఇది ఫస్ట్ పేపర్ సంబంధించి. ఇప్పుడు ఈ ఫస్ట్ పేపర్లో వీటి వల్ల ఏమైందంటే, ఇప్పుడు మనం మాట్లాడిన వాటిలోనే సుమారుగా 90-80 మార్కులు ఉన్నాయి. యాక్టింగ్ వీటిలోనే సింపుల్ 80-90 మార్కులు వీటిలోనే ఉన్నాయి, ఎందుకంటే ఇవి 250 దాకా వస్తాయి. ఇవి ఉన్న ఎస్ అంటే ఉందో చాలా ఉన్నాయి ఇందులోనే మార్క్స్. కాబట్టి ఒక్కసారి వీటి ద్వారా ఇవి కాకుండా ఎలాగో పాత చదివారు కదా, ఆ ఒక 20 ఇచ్చినా కూడా మీరు 100 దాటిస్తే చాలు. ఫస్ట్ పేపర్ ఆల్మోస్ట్ మీకు గ్రూప్ 3కి చాలా ఛాన్స్ ఉంటుంది. రెండో పేపర్కి వచ్చేద్దామా మనం. రెండో పేపర్ ఈ 2 days ఏం ఉపయోగించుకోవాలి? ఎస్, రెండో పేపర్లో ఈ 2 days మీరు ఏం ఉపయోగించుకోవాలంటే, ఫస్ట్ తెలంగాణ హిస్టరీలో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు క్విక్ రివిజన్ మెటీరియల్ ఉంటే చూడండి. క్విక్ రివిజన్ మెటీరియల్ లేకపోతే పెద్ద పుస్తకాలు ఉన్నట్లయితే మాత్రం అన్ని చూడొద్దు. శాతవాహన సెలగా గుర్తుంటాయి, ఎక్స్వాకస్ గుర్తుంటాయి, విష్ణు కుండినిస్ కూడా గుర్తుంటే ఉంటుంది, మర్చిపోతారు. ఒక్కసారి విష్ణు కుండినిస్ చూసుకోండి. అలాగే తెలుగు చోళులు ఉంటారు కదా, సో తెలుగు చోళాస్ ఒక్కసారి 4 రకాల వాళ్ళు చూసుకోండి వీలైతే క్విక్ రివిజన్ కింద. ఎందుకంటే రెగ్యులర్గా మనం కాకతీయులు చదువుతాం, రెగ్యులర్గా మనం శాతవాహనం చదువుతాం, ఇక్ష్వాకులు చదువుతాం, ఓకేనా. రెగ్యులర్గా మనం కుతుబ్ షాహీలు చదువుతాం, ఆసఫ్ జాహీ చదువుతాం. కానీ చిన్న ఏరియాస్ ఉన్నాయి, అవి 50 మార్క్స్ మిస్ అయిపోతాయి. కాబట్టి ఒక్కసారి మీరు చూడగలిగితే విష్ణు కుండినిస్, వాటితో పాటు చోళాస్ ఉంటారు, 4 రకాల చోళాస్, వాళ్ళు ఒక్కసారి చూడండి, త్వరగా అయిపోతుంది. ఓకేనా. వీటితో పాటు ఒక్కసారి మీరు చూడగలిగితే పాసిబుల్ అయితే తెలంగాణ హిస్టరీలో మనకి ఎలాగో ఆసఫ్ జాహీస్ నుంచి ప్రాబ్లం ఉండదు, కానీ ఆసఫ్ జాహీస్ కును ఆ కాలంలో కాంటెంపరీగా రకరకాల ఉద్యమాలు ఉన్నాయి కదా, దళిత ఉద్యమాలని, ప్రెస్కి సంబంధించి కానీ, గ్రంథాలయ ఉద్యమం కానీ, ఒక్కసారి ఆ ఉద్యమాల సంగతి ఏంటో చూడండి.
ఈ 2 రోజుల్లో మీరు విష్ణుకుండినీస్ ఒకటి, చోళాస్ ఒకటి, ఈ ఉద్యమాలు ఒక్కసారి మిగిలిన చూడొద్దని నేను చెప్పడం లేదు, కానీ మిగిలినవి ఏంటంటే శాతవాహనాస్ ఇప్పటికే చాలా చదువు ఉంటారు, ఎగ్జామ్స్ రాసి ఉంటారు, ప్రాబ్లం లేదు, మన వాళ్ళైతే రాస్తారు. 2వది వచ్చరికి నేను ఎక్స్వాకస్ రాసి ఉంటాం, ఈజీ, అది బేసిక్గా నలుగురే కాబట్టి. ఆ తర్వాత డైరెక్ట్గా మిడివల్కి వెళ్ళినా కూడా కాకతీయస్ చాలాసార్లు చదివాం, రాసాం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చరికి నేను అక్కడ మనకి మ్యాక్సిమం ఇంపార్టెంట్ కుతుబ్ షాహీస్, అది కూడా పెద్ద విషయం కాదు. ఎవరికైనా భయం అనిపిస్తే ఒకసారి కుతుబ్ షాహీ చూసుకోండి, భయం లేకపోతే వదిలేస్తాయండి. ఒకసారి తెలంగాణ హిస్టరీ నుంచి ఒక 3-4 లెసన్స్ అయితే మాత్రం ఒక 3-4 అవర్స్ పెట్టుకొని మ్యాక్సిమం 3 అవర్స్, మినిమం 2 అవర్స్ పెట్టుకుని ఒక్క రివిజన్ ఇవ్వండి, మిగిలిన పక్కన పెట్టండి, ఇప్పుడు టైం సరిపోదు. ఇక తెలంగాణ సోషల్ కల్చర్ ఇవన్నీ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ చదివాం, మూమెంట్ లో భాగం అది తీసేది. నెక్స్ట్ వన్కి సెకండ్ పేపర్ లో సోషాలజీలో ఇప్పుడు మనం రివిజన్ చేయవలసింది ఏంటి? లాస్ట్ మూమెంట్ గా నన్ను అడిగితే మాత్రం ఒకటి చెబుతా, ఏంటో తెలుసా? ఇండియన్ గవర్నమెంట్ స్కీమ్స్ లేటెస్ట్ చాలా వచ్చినాయి లాస్ట్ 1 ఇయర్వి ఆర్ 2 ఇయర్స్వి. కన్ఫామ్ గా ఇండియన్ గవర్నమెంట్ స్కీమ్స్ అనే సోషాలజీలో ఒక్కసారి చూసుకోండి. ఇండియన్ గవర్నమెంట్ స్కీమ్స్ ఒక్క క్విక్ రివిజన్ ఇవ్వండి, అది కూడా క్లారిటీగా ఇవ్వండి. 3 అవర్స్ పోయినా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి అన్ని రకాలు చూసుకున్న 10 మార్కుల దాకా వస్తాయి అన్ని సబ్జెక్టులు. సో ఒక్క రివిజన్ సోషాలజీలో ఇవ్వండి. ఇంకా సోషాలజీలో ఏమి ఇస్తే రివిజన్ బెటర్, ఇప్పుడు ఏం రివిజన్ ఇచ్చినా తనలోకి వస్తుంది సోషాలజీలో. సో మిగిలిన ఏమి రివిజన్ ఇవ్వకుండా నేను ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లు ఉంటే ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే సిలబస్ గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి. ఓకేనా? అదొకటి. ప్రీవియస్ పేపర్స్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ కాదు, మీరు రాసిన ఎగ్జామ్ పేపర్లో సిలబస్ కవర్ చేసి మీకు ఎవరైనా ఇస్తే అది ఒక్కసారి రివిజన్ చేయండి సోషాలజీ. ఆ తర్వాత నెక్స్ట్ వన్, ఇందులో అంతకుమించి చదవలేరు మీరు, 2 days ఉంది టైం, టెన్షన్ అయిపోతారు కదా, టెన్షన్ అవ్వకండి. ఇంకొకటి వచ్చేసరికి ఇందులో మనకి ఏముందంటే పాలిటీ ఉంది. పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీలో వచ్చేసరికినేమో మ్యాక్సిమం అన్ని రైట్ అవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక్కసారి లాస్ట్ మూమెంట్ లో భాగంగా కరెంట్ పాలిటీ, స్టాక్ పాలిటీ అలా కాకుండా అవన్నీ పక్కన పెడతారు. ఎందుకంటే మన స్టేట్ లో కరెంట్ పాలిటీ ఇచ్చింది లేదు, పెట్టింది లేదు, వాళ్ళు ఇష్టం వచ్చి చేస్తున్నారు పేపర్ పక్కన పెడితే మనం ఈ టైంలో ఏం చేయాలి? వీలైతే ఒక్కసారి రివిజన్ ఏం చేయాలి? ఫండమెంటల్ రైట్స్ ప్రాబ్లం ఉండదు, డ్యూటీస్ ప్రాబ్లం ఉండదు, ఆదేశ దూరాల ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సిటిజన్షిప్ అంటే కొన్ని మర్చిపోయే ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక్కసారి పార్లమెంట్ అనేది రివిజన్ చేయండి, నేను అడిగి చెప్తాను. ఇది నెక్స్ట్ వన్ వచ్చరికినేమో అలాగే స్టేట్ గవర్నమెంట్ లో గవర్నర్ సిస్టమ్ ఒక్కసారి క్విక్ రివిజన్ చేయండి. వీలైతే పేర్లు మారిపోయే అవకాశం ఉంటుంది. రాజ్యాంగబద్ధ సంస్థలు ఒక్కసారి క్విక్ రివిజన్ చేయండి. రాజ్యాంగేతర చట్టబద్ధ సంస్థలు ఒక్కసారి రివిజన్ చేయండి. ఓకేనా? వీటితో పాటు లోకల్ బాడీ, స్థానిక సంస్థలు ఒక్కసారి చూసుకోండి. నన్ను అడిగితే ఈ ఒక్కసారి రివిజన్ చేస్తే వాల్యూ ఎడిషన్ అవుతాయి ఇవి మిగిలిన వాటితో పాటు. వీలైతే రాజకీయ పార్టీలు, వాటి గుర్తులు, అలాగే వాటి స్థాపకులు, రాజకీయ పార్టీలు ఒక్కసారి చూద్దాం. ఇలా ఒక హాఫ్ డే ప్లాన్ చేసుకొని ఇది ముగించేయండి. ఇది ప్లస్ అలాగే ఇవి కలుపుకొని ఒక హాఫ్ డే ప్లాన్ చేసుకుని 1 day పోతుంది. ఫస్ట్ రేపు ఎలాగో ఒక హాఫ్ డే పాటు, ఇదిగో మన చాలా ఉన్నాయి, ఇందాక చెప్పుకున్నాం, ఇవన్నీ ఒక హాఫ్ డే ప్లాన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వన్కి వచ్చేసరికి నేను వీలైతే ఇవన్నీ కూడా రేపే ప్లాన్ చేయండి, ఎల్లుండి కుదరవు. ఓకేనా? ఎల్లుండి వచ్చేసరికి నేను ఇందాక చెప్పిన ప్రకారం ఇవి ప్లాన్ చేసుకోండి. ఇంకా మనకి పేపర్ 3కి వచ్చేద్దాం. పేపర్ 3 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సెక్షన్ ఉంది. పేపర్ 3లో ఇన్నోవేటివ్స్ ట్రై చేయకండి. పేపర్ 3లో ఒక్కసారి మీ పుస్తకాలు మ్యాక్సిమం అందరు నెంబర్ ఆఫ్ రివిజన్ చేశారు పేపర్ 3లో. పేపర్ 3లో ఇప్పుడు క్విక్ రివిజన్ అంటే నేను చెబుతానంటే ఒక్కసారి ట్యాక్స్ సిస్టమ్ చూసుకోండి, పన్నుల వ్యవస్థ గురించి. అలాగే ఒక్కసారి వీలైతే నేషనల్ ఇన్కమ్ లో కరెంట్ ఇష్యూస్ ఉన్నాయి, సో ఒకసారి చూసుకోండి. అది కూడా నేషనల్ ఇన్కమ్ లో కరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకేనా? నేషనల్ ఇన్కమ్ లో కరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ట్యాక్సెస్ మనం చిన్న చిన్న మార్పులు జరిగినాయి, అది ఒకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో ఇంకా మన ఫస్ట్ ప్లానింగ్స్ ఏమైనా పెద్ద ప్రాబ్లం ఉండదు, నీతి ఆయోగ్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, చదివారు బాగానే. సో వాటితో పాటు మీ ఫస్ట్ పేపర్ నుంచి ఫస్ట్ సెక్షన్ నుంచి వీటితో పాటు మీరు ఈ దాని ఏమంటారు పాపులేషన్ ఇవంతా పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు అనుకుంటున్నాం, మరి బాగా చదివితే. సెకండ్ సెక్షన్ స్టేట్ ఎకానమీ. నన్ను అడిగితే మాత్రం స్టేట్ ఎకానమీ ఇప్పుడు చదివినా ఓకే, ఎగ్జామ్ కి తర్వాత రోజు ఎగ్జామ్ గ్యాప్ ఉంది కదా, తర్వాత రోజు ఎగ్జామ్ కి మీరు ఏం చేయాలంటే ఇండియన్ ఎకానమీ పెండింగ్ పెట్టుకోకుండా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఒకసారి ఆ సిద్ధాంతాలు మొత్తము ఎగ్జామ్ కి గ్యాప్ మధ్యలో చూసుకోండి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, నేషనల్ ఇన్కమ్ యొక్క కరెంట్ అప్డేట్స్ అనేవి ఒక్కసారి ఎగ్జామ్ కి చూసుకోండి. స్టేట్ ఎకానమీ కూడా ఎగ్జామ్ కి మధ్యలో చూసుకోండి.
అంటే తర్వాత రోజుకి ముందు రోజు మధ్యలో ఉంటుంది కదా, అప్పుడు ఒక్కసారి స్టేట్ ఎకానమీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పర్ఫెక్ట్ సిద్ధాంతాలు, నేషనల్ ఇన్కమ్ యొక్క కరెంట్ అప్డేట్స్ ఒక్కసారి చూస్తే ఈ మూడే మనకు మంచి మార్క్స్ ఇస్తాయి. ఎన్విరాన్మెంట్ మరొకసారి ఫస్ట్ పేపర్ ఎన్విరాన్మెంట్ ఇస్తారు కదా, అవి వదిలేసి ఇంకేమైనా ఇస్తే రిపోర్ట్లు కానీ ఉంటే ఒక్కసారి ఎన్విరాన్మెంట్ మరొకసారి చూసుకుంటే వీలుంటే, లేకపోతే స్టేట్ ఎక్కడ బాగా చూసుకోండి. ఎగ్జామ్ ముందు రోజు నైట్ మైండ్లో ఒకటే ఉంచండి. ముందు రోజుకి తర్వాత రోజుకి మధ్యలో నైట్ అంతా మైండ్లో ఫోకస్ వెళ్ళగానే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఒక 1 hour, నేషనల్ ఇన్కమ్ ఒక 1 hour, మిగిలిన టైం అంతా కూడా స్టేట్ ఎకానమీకి ఇవ్వండి. ఓకేనా? ఎందుకంటే అది స్కోరింగ్ పార్ట్, ప్రీ చదువుంటాం, ఇంకొక రివిజన్ ఇస్తే మనకి ఏమైంది అంటే స్కోర్ బాగా పెరుగుతుంది అనమాట. మిగిలిన ఎలాగైనా ఇచ్చినా రాస్తాం, ఎందుకంటే చూసుంటాం, బాగా చదివి ఉంటారు. ఈ మధ్యలో పాటు ఒకసారి చూసుకోండి. ఓకే, మరి ఇది ఏంటంటే 2 daysకి ఏదేది ఏరియా ఒక్కొక్కసారి చూసి సరిపోతుంది అని చెప్పాను అనమాట. వీలైనంత వరకు కూడా మన పేపర్ సోషల్ ఇష్యూ చుట్టూ తిరుగుతుంది మొత్తం సిలబస్ అంతా కూడా. ఒకసారి ఇండియన్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ అనేవి 3-4 hours టైం పెట్టుకున్న పర్లా ఫస్ట్ పేపర్లో, సెకండ్ పేపర్లో, థర్డ్ పేపర్లో కవర్ అవుతాయి. అది మాత్రం బాగా ఫోకస్ చేయండి. లేటెస్ట్ స్కీమ్ ఏది వదిలిపెట్టకండి, నీట్గా నేర్చుకోండి. వీలైతే ఎగ్జామ్ ముందు రోజు ఓకేనా ఈవినింగ్ ఒక 3-4 hours పోయినా పర్లే స్కీమ్స్ అని చూసుకోండి. ఓకేనా? ఎక్కువ టెన్షన్ పడకండి. ఇది ఒకటి 3 పేపర్లు. ఎంత స్కోరు, అంత స్కోరు, కట్ ఆఫ్ ఎంత, ఇవన్నీ ఆలోచించకండి. ఎందుకంటే పేపర్ చూడకుండా చెప్పలేం కట్ ఆఫ్ లేవి కూడా. అదొకటి తీసేయండి. ఇంకొకటి వచ్చేసరికి మీరు ఈ 2 days టెన్షన్ పడుతున్నారు అంటే మాత్రం రివిజన్ తగ్గిపోతుంది. రివిజన్ తగ్గిందంటే మాత్రం మైండ్లోంచి డేటా కాస్త పోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఎక్కువ థింక్ చేయకండి, ఎక్కువ న్యూమరికల్ వాల్యూస్ బై హార్ట్ చేయకండి. కొత్త ఇన్నోవేటివ్ ఆపండి. ఏమొద్దు, జస్ట్ ఉన్నవి అవి ఒక్కసారి ఆ ఇంపార్టెంట్ డేస్ ఒకసారి చూసుకోండి. మంచి మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో రిస్క్లు ఏం చేయొద్దని చెబుతున్నాను. మంచి అవకాశం. జస్ట్ ఒక 2 days పోతే ఎగ్జామ్, 2 daysలో ఎగ్జామ్ అయిపోద్ది. అదే లైఫ్. అది బాగా రాస్తే జాబ్, లేకపోతే లేదు. సో మీరు ఫోకస్ అంతా కూడా ఈ 2 days ఏం చేస్తున్నా, జస్ట్ టార్గెట్ వరల్డ్ జాగ్రఫీ అయిపోయింది 2 hours. వెంటనే ఏంటిది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ 2 hours అయిపోయింది, ఒక పక్కన పడేస్తాం. తర్వాత వచ్చేసరికినేమో ఇంగ్లీష్ ఒక 3-4 hours క్విక్ రివిజన్, మెంటల్ ఎబిలిటీ 3-4 hours పక్కన పడేస్తాం. అంటే నేను చెప్పేది ఏంటంటే జస్ట్ ఇలాగే వెళ్ళండి తప్ప ఎక్కువ థింక్ చేయదు. ఎందుకంటే అన్ని చదవాలని థింకింగ్ వచ్చిందంటే మర్చిపోతాం మనం. ఓకేనా? సో సింపుల్లీ నీట్గా మ్యాక్సిమంలో మ్యాక్సిమం బాగా చదివారు కాబట్టి టెన్షన్ ఉంటుంది, చదవకపోతే టెన్షన్ ఉండదు. చదివారు కాబట్టి టెన్షన్ ఉంటుంది, కానీ కంట్రోల్ చేసుకోవాలి. ఆ టెన్షన్ కాస్త కంట్రోల్ చేస్తేనే మన మైండ్లో అన్నీ ఉంటాయి. ఎగ్జామ్ బాగా రాయగలం. ఇంకొక మాట, ఎగ్జామ్ ముందు రోజు నైట్ మ్యాక్సిమం 11-11:30 కల్లా క్లోజ్ చేయండి. నైట్ అవుట్ చేస్తారా ఉదయం ఎగ్జామ్ బాగా రాయలేరు, ముందే చెప్పేసి. ఎందుకనంటే మైండ్ ఎక్కువ సిలబస్ కదా, మైండ్లోంచి కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం పోగొట్టేస్తాం. మ్యాక్సిమం 11-11:30 వదిలేసి ఉదయం ఎగ్జామ్కి వెళ్ళిపోవాలా. ఇంకేం పట్టించుకోవద్దు. ఎందుకంటే 2 exams రాయాలా, మైండ్లో చాలా డేటా ఉండాలి. నైట్ అని చదవకండి. ఆ రోజు అయితే తర్వాత రోజు చదవండి ఎకానమీకి. ఎందుకంటే ఎకానమీ ఒక పేపర్ లిమిటెడ్, ఇది తెలంగాణ ఎకానమీ. రివిజన్ చేసిన ప్రాబ్లం, ఎందుకంటే 50 మార్కులు అక్కడే ఉన్నాయి. రివిజన్ చేస్తే పేపర్ ఉదయం కనిపిస్తాయి, కానీ వాళ్ళ కాదు. కాబట్టి మొదటి 2 exams ముందు రోజు నైట్ మాత్రం మ్యాక్సిమం ఏం చేయకూడదు, మీరు నైట్ అవుట్ చేయకూడదు, రిస్క్ పడతారు. సో పీస్ఫుల్గా ఉండండి, నీట్గా అటెంప్ట్ చేయండి. మ్యాక్సిమం ఎవరికైనా మ్యాథ్స్ మెంటల్ ఎబిలిటీ రాకపోతే ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. అవి 25-30 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ కూడా ఒకసారి చూసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం వెయిటేజ్ ఉంది, ఎన్విరాన్మెంట్ వెయిటేజ్ ఉంది. ఇండియన్ హిస్టరీ లాంటి వాటికి పెద్దగా వెయిటేజ్ లేదు, ఇచ్చినా కూడా టిక్కులు పెట్టచ్చు. ఏం కాదు, వీటిని టిక్కులు పెట్టలేం. ఎస్ఎన్టీ లాంటి వాటికి చూసుకోండి. మార్క్స్ మరలా చెబుతున్నాను, ఫస్ట్ పేపర్ 100 దాటించారా, సెకండ్ పేపర్ మీరు ఎలా రాసినా కూడా 90-100 వచ్చేస్తాయి. 3వ పేపర్ ఆ ముందు రోజు నైట్ కానీ మీరు ఒక్కసారి స్టేట్ ఎకానమీ మరొకసారి రివిజన్ పడినట్లయితే, అలాగే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రివిజన్ ఒక్కరు క్విక్ రివిజన్ పడినట్లయితే, వాటితో పాటు ఒకసారి దాన్ని ఏమంటారు మనం అందాక చెప్పుకున్న ప్రకారం నేషనల్ ఇన్కమ్ కరెంట్ అఫైర్స్ కరెంట్ ఇష్యూస్ పడినట్లయితే మనకు ఆటోమేటిక్గా థర్డ్ పేపర్ 100 వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ పేపర్ 100 వచ్చి, ఫస్ట్ పేపర్ 100 వచ్చి రాగలిగితే సెకండ్ పేపర్ 2 వచ్చిన జాబ్ వచ్చేస్తుంది. సో ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని రిస్క్ పడద్దు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఎవరి కోసం అనుకున్నారు, ఎవరైతే కష్టపడ్డారో గత 5-6 నెలలు బట్టి వాళ్ళ కోసం. సో 1 month ప్రిపేర్ అయ్యేవరకైతే నాకు సంబంధం లేదు. నేను జస్ట్ ఏంటంటే ప్రాక్టికల్గా మాట్లాడాను, అది నేను తీసుకున్నది లేదు. నా వాళ్ళకైతే నేను చేస్తాను. ఓకేనా? పీస్ఫుల్గా ఉండండి, బాగా రాయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. బాగా రాయండి, ప్రశాంతంగా రాయండి.